బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆమె అన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా సరిగా చేయలేదన్నారు ఆమె. ప్రజలకు పనికొచ్చే పనులు బీఆర్ఎస్ ఒక్కటి కూడా చేయలేదన్నారు. పెట్రోల్ మీద వాట్ వేసింది బీఆర్ఎస్ అని, కేంద్రం కాదని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ప్రభుత్వం పాలసీల వల్ల హైదరాబాద్కు మంచి కంపెనీలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ ఎన్నికలు చాలా ముఖ్యమన్నారు నిర్మలా సీతారామన్. ఈ ఎలక్షన్ల గురించి ప్రజలకు వెల్లడించారు. లేకుండా ఉండవలసిన కోరుతాను. ఇప్పుడు తెలంగాణ గురించి ఇవాళ అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం స్టెప్స్ తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకున్నప్పుడు పబ్లిష్ చేస్తే 26 ఇక్కడ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న 26 హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమరావు గారికి స్వాగతం. సైడ్ ఉన్నాం అమ్మ సైడ్ లేకుండా ఉండవలసిన కోరుతాను. లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నటువంటి పరివారాలు కూడా ఉన్నాయి, కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా మెసేజ్ ఇచ్చినటువంటి దారి ఇక్కడి నుంచే మొదలవుతుంది. ది థింకింగ్ పబ్లిక్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మీరే కన్వే చేయాలి మిగతా వాళ్ళకు కూడా. ఈ ఎలక్షన్ ఒక ఇంపార్టెన్స్, ప్రతి ఎలక్షన్ ఇంపార్టెంటే. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణ అసెంబ్లీకి నడుస్తున్నటువంటి ఎలక్షన్ చాలా ముఖ్యమైనది. దానికి కారణాలు నేను చెప్తా. 2014లో అంత సొమ్ముతో డివైడ్ అయిన తెలంగాణ, సరే బాబు డివైడ్ అయినప్పుడు సొమ్ము వచ్చింది కానీ దాని తర్వాత మేము ఏం చేసుకోవడానికి లేకపోయింది అని చెప్పడానికి లేకుండా ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉన్నటువంటి హైదరాబాదు ప్లస్ ఆ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మీ దగ్గరే ఉంది. ఇవాళ చేతిలో 2014లో చేతిలో డబ్బు ఉంది. ముందు వెళ్ళే కొద్దీ రెవెన్యూ జనరేట్ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి ఇండస్ట్రీస్, కంపెనీస్ ఇక్కడ వచ్చాయి. మంచిది, అది తప్పు కాదు. కానీ అట్లాంటి స్టేట్ ని ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా చేసిన ఘనత కేసీఆర్ గవర్నమెంట్ కు పోతుంది. ఇంత సొమ్ముని వ్యయం చేసినట్టు ఏం చేశారనేది ఎవరికూ కనపడకుండా ఇవాళ హైదరాబాద్ చూడండి ఎలా మారింది అంటే అందుకు పునాది అందుకు ముందు నుంచి ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ అందరూ వస్తున్నారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పాలసీస్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడం, అందరినీ వచ్చి ఇక్కడ ఇండియాలో సెటప్ చేయండి అని చెప్పడం వల్ల హైదరాబాద్ లో మంచి ప్రయత్నాలు, మంచి కంపెనీలు, ప్లస్ తెలంగాణ యువకులు మంచి హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి యువకులు ఉండడం, వాళ్ళు మంచి చదవడం, అందువల్ల ఇవాళ హైదరాబాద్ లో మంచి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్ అవుతున్నాయి, గ్లోబల్ కంపెనీస్ వస్తున్నాయి. కానీ ఇంత అడ్వాంటేజ్ తోటి మొదలుపెట్టిన స్టేట్ ఇంత దయనీయంగా ఇవాళ ఒక కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ ని చేయడానికి సత్తా లేకుండా కూర్చున్నది. దాంట్లో కూడా కరప్షన్ చేసి దాంట్లో ఒక గేట్ ఏదో ఒకటి మునిగిపోయి ఇవన్నీ అవకతవకలు జరుగుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఎలక్షన్, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ అందుకే ఇంపార్టెంట్. ఫ్యామిలీ పాలిటిక్స్ ని చేస్తూ ఉన్నటువంటి పార్టీ ప్లస్ తన చేతిలో ఉన్న డబ్బుని సరిగా స్టేట్ బెనిఫిట్ కోసం సరిగా యూజ్ చేయకుండా వేరెక్కడో అది